ఈ కొంప సాజెంటర్ ఎంత ఉంది? మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏమే సుచే? ఏంటి? ఏంటిది? లవ్ లెటర్. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి? మీ రేంజ్ కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? అచ్చి బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చట్టికాండి. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు. ఎందుకంటే రేపు తోడడానికి నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా వెళ్ళి పరిగెత్తా. వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? ఎవడీడు? నేను చెప్పింది ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? నిన్నే వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతుంది. ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్ల ఇంట్లో పని చేస్తే ఇదొక ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవడో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూపేంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం, టోలీ చౌకీలో ఉంటాడు, మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడి వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి చెయ్యే? మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ఒరే ఆజాము, అది చెప్పింది విన్నావు అనుకో, వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిన్నికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఎక్స్ట్రా చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్. రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్దాం. పెళ్లి మీ ఇద్దరికా మా ఇద్దరికా? ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొడుకుంటారా, తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా, అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచిపోయారా? రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాక్ చేయలేదండి పిన్నా? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చేయి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రేయ్,
చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. చిని అబ్బా. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు. ఒరే ఆజాము, మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. చేతిలో కొను పడతాగా. అరే మేల్ మీద కూర్చోతారా? ఈ టైంలో అటెక్కడికి ఇటు వాళ్ళు ఇట్టే వెళ్ళారు. చెప్పిన పక్కన పేసాజికి చెప్పు. ఎదవని అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయిరా. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? మరి పదా వెళ్ళి నా సాగుకు వస్తారు. జల్దీ బుర్తొక్కేదోళ్ళారా, పెళ్లి పైన జరుగుతుంటే కింద ఎత్తుతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పడపై కదా. పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలండి ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందిరా. అయినా రే ఊరిలో పెళ్ళే వద్దు ఎలా తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుంది అంటే. అన్నయ్య ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది. పిచ్చ కిక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తి రస్తు. వైలెన్సా? కొడతారా? ఓకే, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. 50-50 కష్టం. ఓహో, పోనీ 75-25? 1 రూపీ కూడా ఇవ్వం. ఒరే మీకు దండం పెడతాను రా, 1 కోటి రూపాయలన్నీ ఇవ్వండి రా. మీ నుంచే కదరా నాకు ఈ దరిద్రం. ఎట్టా బతికిరోండిరా, ఈ అడవుల్లో తిప్పుతున్నారేంట్రా నన్ను. ప్లీజ్ రా. నో, ఇది ప్రజల డబ్బు, పోలీసులకే హ్యాండ్ ఓవర్ చేస్తాం. రియలైజేషనా? ఓకే, మీరు రియలైజ్ అయినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? నేను రియలైజ్ అవుతాను. పదండి. ఎక్కడికి? నైట్ టైం ఫారెస్ట్ లో జర్నీ చేయడం మంచిది కాదు, వెళ్దాం పదండి. మరి ఏం చేద్దాం? ఇంకా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ స్టే చేయడం బాగోదు. కమాన్ ఫాలో మీ.
పడుకోండి పడుకోండి. ఏమైందిరా ప్రిన్స్? నాకు కథ వింటే నిద్రపోవడం అలవాటు. కథ చెప్పవా? ఇది ఫారెస్ట్, మీ ఇల్లు కాదు. పడగా ఏదో కథ లెంత్లు లాగులతో బోరు కొట్టకుండా షార్ట్ కట్ లో బ్రీఫ్ గా చెప్తాను. ఓ కామన్ మ్యాన్ ప్రిన్స్ ఎలా అయ్యాడు, ప్రిన్స్ బెగ్గర్ ఎలా అయ్యాడు, బెగ్గర్ మాస్ ఎలా అయ్యాడు, ఫైనల్ గా మాస్. ఈ సౌండ్ ఏంటి? అబ్బూ, నీకు దండం రా బాబు. వర్కౌట్ అవుతాయా సుభాష్? సార్ ఇంటీరియర్స్కి వెళ్తే రోడ్ లేని ఊళ్ళు, పిఎస్సీ లేని పంచాయతీలు, స్కూల్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి సార్. అవి కవర్ చేస్తే మన ఛానల్కి మంచి పేరు వస్తుంది సార్. పేరు వస్తే సరిపోదు, పైసలు కూడా రావాలి. ఆ యాంగిల్ ఏమైనా వర్కౌట్ చేయి. ఓకే, బయలుదేరు. ఈ డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే ఈ స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక్కడ టీ పోయారు. ఇది వస్తావు. ఓ 5 నిమిషాలు నటించేస్తే ఈ నలిచక్కెర చేస్తాడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లు బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మరొక ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసాట. దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తాడు. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 టికెట్లు ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోలెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ని పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నారు సార్. ఓకే, రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే. సారీ సార్. హలో. హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా వీడు మన కష్టం ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది.
అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. అబ్బో, ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. అవుతున్నాయి సార్. ఎస్. ఒరే లెఫ్ట్ కు రా కెమెరా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో పొడిచి పడతావు. ఎందుకేంట్రా చుత్తా ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మో సరే ఏం డైటింగా కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండేరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని హాయ్ వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రం కళ్ళెగిరేత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేక ముందు మొఖం వేసుకుని మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పదం. సార్ చాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్ గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. మీరు హీరోయిన్ శ్రీదేవి కదా? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడవచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు రండి చెప్తాను. రండి అంటే ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ రారో వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, పని కబుర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి
నడువు గిలేస్తాను ఏదో పెళ్ళైన తర్వాత ఉంది నీకు. చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే పెళ్లికి కావాల్సిన ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి, మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడ్ లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి? చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయి ఉంటుందండి. మాకు ఇది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమీ లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. సార్ భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా? ఇంకా నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే